దేవుని బిడ్డలారా, ప్రకటన ఒకటో వచనంలో ప్రత్యక్షత అనే పదము చాలా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథం అంతటికి కూడా ఈ పదము ఆపాదింపబడుతుంది. ఈ పదము గ్రీక్లో ఏమంటారంటే అపాకలప్సిస్ అంటారు. అదే మనము ఇంగ్లీష్లో చూస్తే డిస్క్లోజర్ అని అంటారు. మనము దాని తెలుగులో చూస్తే బయలుపరచబడుట లేకపోతే బహిర్గతం చేయుట అని అర్థం వస్తుంది. అంటే ఏదైతే దేవుడు ప్రవచనాల ద్వారా ప్రత్యక్షతల ద్వారా బైబిల్ అంతటిలో ఆయన రాకడ గురించి రాసినారో, ఏమేమి జరగబోతుంది భవిష్యత్తులో తెలియజేసినారో అదంతా కూడా ఈ ప్రకటన గ్రంథములో బయలుపరచబడబోతుందని ముందే ఆ మాటను రాసినారు. దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తుడైన యోహానికి తన దూత ద్వారా బయలుపరిచినాడు. ఇప్పుడు మనము అదే పరిస్థితులలో బ్రతుకుతున్నామని జీవిస్తున్నామని చూడాలి. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో రాసిన ఆ సూచనలు చాలా సమీపంగా మనం వాటికి ఉన్నామని మర్చిపోకూడదు. ఎన్నో సంఘటనలు బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథము చదవడము, ధ్యానించడము, మనము అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వచనము తర్వాత వచనాన్ని మనము ధ్యానిద్దాం. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.